అనుభవం కలిగిన డాక్టర్స్, అత్యవసర చికిత్సకు అత్యాధునిక వైద్య సదుపాయాలు, ప్రపంచ స్థాయి వైద్య సేవలు మీ ముంగిట్లో. మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్. కాకతీయ విశ్వవిద్యాలయం పార్ట్ టైం అధ్యాపకులతోనే అదే మరోవైపు ప్రాంగణం బయట కూడా కాంట్రాక్ట్ ఉద్యోగుల నినాదాలతో హోరెత్తిపోతుంది. ఎందుకంటే దీనిలో వర్ణనాతీతం ఏంటంటే పార్ట్ టైం ఉద్యోగులది వీళ్ళకి కేవలం పీరియడ్ వైజ్ మాత్రమే అప్పచెప్తారు. అటువంటి పరిస్థితులలో చాలా కాలం నుంచి కూడా పార్ట్ టైం ఉద్యోగులను ఎలాంటి పరిస్థితులు కూడా క్రమబద్ధీకరించే పరిస్థితి కనపడటం లేదు. మరోవైపు కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులలో వాళ్ళ భవితం ఏమిటి వారిని అడిగి చూద్దాం. ఇందులో శేషు గారు ఉన్నారు, అధ్యాపకులు, వారిని అడిగి చూద్దాం. చెప్పండి సార్. గత 15 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 12 విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వము నియామకాలు చేపట్టలేదు. మరి ప్రభుత్వ నియామకాలు, అధ్యాపక నియామకాలు చేపట్టకుండా ఈ 15 సంవత్సరాలుగా విద్యాబోధన ఎట్లా జరిగింది అనేటటువంటి ప్రశ్న మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ 15 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయాలలో పార్ట్ టైం అధ్యాపకులే విద్యాబోధన భారాన్ని మోస్తున్నారు. మేము ఫుల్ వర్క్లోడ్తో పనిచేస్తున్నప్పటికీ కూడా పార్ట్ టైం అధ్యాపకులుగా పిలవటం ఒక అన్యాయం అయితే, మేము తక్కువ వేతనాలకు పనిచేస్తూ శ్రమ దోపిడీకి గురవుతున్నాం. మరి ఇలాంటి పరిస్థితులలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టాలి అని అనుకున్నప్పుడు పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు ప్రథమ ప్రాధాన్యత ఎగ్జిస్టింగ్ పార్ట్ టైం టీచర్స్కి అవకాశం ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అట్లా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 4వ తారీఖు నాడు జీవో నెంబర్ 21ని విడుదల చేసింది. అది ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి 12 విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక నియామకాలు చేపట్టడానికి వాళ్ళు జీవో నెంబర్ 21ని విడుదల చేశారు. మరి జీవో నెంబర్ 21 విడుదల చేస్తున్నప్పుడు ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. అసలు మొత్తము జీవోలో ఎక్కడ కూడా పార్ట్ టైం ఉద్యోగుల ప్రస్తావన లేకపోవటం ఒక అన్యాయం అయితే, రెండోది ఏంటి అని అంటే మా సర్వీసెస్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు. సర్వీసెస్కి 10 సంవత్సరాలకి 10 మార్కులు ఇచ్చినటువంటి ఒక వెయిటేజ్ ఇచ్చారు. కనీసం మేము 15-20 ఏళ్ల నుంచి పనిచేస్తుంటే ఒక్క మార్కు కూడా మాకు వెయిటేజ్ ఇవ్వకపోవటం అనేది అన్యాయం. మరి మేము కాంపీట్ ఎట్లా చేస్తాం ఒకవేళ మీరు ఉద్యోగాల నియామకాలు చేస్తే? కాబట్టి మేము జీవో నెంబర్ 21ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దాన్ని వెనుకకు తీసుకోవాలి, దాంట్లో ఉన్నటువంటి మార్గదర్శకాలు మార్చాలి, కొత్త మార్గదర్శకాలు ఇస్తూ పార్ట్ టైం అధ్యాపకులకు వెయిటేజ్ ఇవ్వాలి, పార్ట్ టైం అధ్యాపకులకు రక్షణ కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, మరి 15 ఏళ్ళు 20 ఏళ్ళుగా మేము పనిచేస్తుంటే మా పనికి వచ్చింది, కానీ మరి ఇప్పుడు మీరు అవకాశాలు ఇచ్చేటప్పుడు మేము అవకాశాలకు పనికిరామని అడుగుతున్నాం. సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కాబట్టి పనికొచ్చిన మేము అవకాశాలకు కూడా పనికొస్తామనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని, మాకు ఇప్పటి వరకు 15-20 ఏళ్ళుగా తక్కువ వేతనాలతోటి మా శ్రమ ఎక్స్‌ప్లాయిటేషన్ అయింది. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తున్నాం, మాకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలి. అట్లయితేనే మాకు జరిగినటువంటి అన్యాయానికి కొంతలో కొంత న్యాయం జరిగినట్లు అవుతుంది. రెండోది, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇప్పటి వరకు మేము ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా పనిచేస్తున్నాం కాబట్టి టైం స్కేల్తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మూడో డిమాండ్గా మేము ఏం చేస్తున్నామంటే, మీరు రేపొద్దున ఏ రూపంలోనైనా మీరు ఉద్యోగ నియామకాలు కనుక చేపడితే మేము ఏ పోస్టులలో ఉన్నామో, మేము ఏ ఎగ్జిస్టింగ్ పోస్టులు ఉన్నామో దాన్ని మాకు కేటాయించి మిగతా ఖాళీల్లో మీరు ఉద్యోగాలు భర్తీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మూడో డిమాండ్గా చేస్తున్నాం. నాలుగో డిమాండ్గా మేము ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు మీరు విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 21 పూర్తిగా అన్సైంటిఫిక్గా ఉంది. దాన్ని వెనుకకు తీసుకొని కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తూ పార్ట్ టైం అధ్యాపకులకు దాంట్లో పూర్తి రక్షణ ఇవ్వాల్సినటువంటి, వెయిటేజ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది, తర్వాత తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ పైన ఉంది అనేటటువంటి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మా డిమాండ్ల పరిష్కారం కోసమే మేము గత 4-5 రోజులుగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అనేక రూపాల్లో నిరసన తెలియజేస్తున్నాం. ఏప్రిల్ 17వ తారీఖు నాడు మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మా సమస్యల్ని, మా డిమాండ్లు తీసుకుపోవడానికి చలో సెక్రటేరియట్ కార్యక్రమం నిర్వహించాం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము ఈ వేదిక నుండి పార్ట్ టైం అధ్యాపకుల తరపున చేసే విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ఇప్పటి వరకు మాకు జరిగినటువంటి అన్యాయాన్ని మీరైనా సరిదిద్దండి. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి మా అన్యాయాల పట్ల, మాకు జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల సరిదిద్దడానికి ప్రయత్నం చేయలేదు. కాబట్టి మీరు ప్రజాప్రభుత్వం అంటున్నారు, ప్రజాపాలన అంటున్నారు. కాబట్టి ఏ వర్గం అయితే అన్యాయానికి విశ్వవిద్యాలయాల్లో గురవుతుందో వాళ్ళకు ముందు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఒకవైపు విద్యార్హతలు, వెయిటేజ్ వీటికి సమానమైన ప్రాధాన్యత ఇవ్వవలసిన అంటే ఉన్నత స్థాయి వర్గాలు ఇవన్నీ కూడా విస్మరిస్తుంది. ఈ ప్రభుత్వ ఉల్లంఘన ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు మమ్మల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు విశ్వవిద్యాలయాల్లో ఆయా విభాగాలలో
నోటిఫికేషన్ వేసిన తర్వాత వీసీ నామిని వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూలు చేసి మమ్మల్ని అట్లా సెలెక్ట్ చేసుకుంటారు. అంటే మాకేదో వాళ్ళకు నచ్చినట్లుగా మమ్మల్ని సెలెక్ట్ చేసుకునే విధానం కాదు మేము సెలెక్ట్ అయింది. కానీ అయినా కూడా ప్రభుత్వాలు మేము చేస్తున్నటువంటి ఈ ఉద్యోగకు సంబంధించినటువంటి మా సర్వీస్ని కౌంట్ చేయకపోవడం అనేది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎటు పోతామండి ఈ వయసులో? మా సర్వీస్ కౌంట్ కావట్లేదు. మేము ఏ ఉద్యోగానికి పోటీ చేసుకోవడానికి వెళ్తాం ఇప్పుడు ఈ వయసులో? ఇది ఒక్కటి అర్థం చేసుకోవాలి ప్రభుత్వం. ఇష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం, మా బతుకులు మారుతాయని. 10 సంవత్సరాలు మా జీవితాలను, మా సర్వీస్ని మొత్తం నిర్వీర్యం చేసేసిండ్రు కేసీఆర్ ప్రభుత్వం. బయట ఉన్నటువంటి కాలేజీ వాళ్ళకేమో పార్ట్ టైం చేసినప్పటికీ కూడా డిగ్రీ కాలేజీలలో, ఇంటర్ కాలేజీలలో వాళ్ళని రెగ్యులర్ చేసేసిండ్రు. కానీ విశ్వవిద్యాలయాలు చాలా గొప్పగా మాతృ సంస్థగా, విద్యా వ్యవస్థకే మాతృ సంస్థగా పరిగణించబడుతున్నటువంటి విశ్వవిద్యాలయాలను కాపాడుతున్నటువంటి పార్ట్ టైం అధ్యాపకుల జీవితాన్ని రోడ్డు పాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. పట్టించుకోవట్లేవు. ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసు కదండి. వచ్చిండు కదా విశ్వవిద్యాలయాల్లో మేము స్ట్రైకులు అవి చేసినప్పుడు వచ్చిండు కదా, పరిష్కరిస్తామని చెప్పిండ్రు. కానీ ఇప్పుడు ఓన్లీ కాంట్రాక్ట్ లెక్చరర్ల వాళ్ళ సమస్యలే వాళ్ళకు కనిపిస్తున్నాయి. ఏ పేపర్ చూసినా, ఏ న్యూస్ ఛానల్స్ చూసినా కూడా వాళ్ళ సమస్యలు పరిగణించబడుతున్నాయి. ఇప్పుడు మేము కూడా ఎప్పుడో కాంట్రాక్చువల్ అయ్యేటోళ్ళం. కానీ అది ఎవరిది తప్పు? ఇక్కడ ఉన్నటువంటి వీసీ రిజిస్ట్రార్లది తప్పు, తర్వాత ప్రభుత్వాలది తప్పు. మమ్మల్ని ఎందుకు అప్గ్రేడ్ చేయలేదు? మాకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా, మేము రూల్స్ ప్రకారమే సెలెక్ట్ అయినాం కదా, మరి ఎందుకు ఈ అన్యాయం మాకు చేయడం? ఇవాళ పరిస్థితి ఎట్లున్నదంటే ఎవరైనా సెలవులు వస్తే సంతోషిస్తారండి. కానీ మా పార్ట్ టైం జీవితాలు ఎలా ఉన్నాయంటే సెలవులు వస్తే అయ్యో సెలవులు వచ్చినాయా? ఎందుకంటే ఏ రోజైతే పని చేస్తామో ఆ రోజుకు మాత్రమే మాకు డబ్బులు కట్టిస్తారండి 700 అని చెప్పేసి. కానీ ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఏ ఉద్యోగస్తులకు ఉండవు. చెప్పుకోవడానికి విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని మేము చెప్పబడుతున్నాము, పరిగణించబడుతున్నాం. కానీ మా జీతాలు వరస్ట్ జీతాలు, ఇంకొక జీవితాలు వ్యర్థమే, జీతము వ్యర్థమే. ఇటువంటి పరిస్థితి ఇళ్లలో కానీ ఊర్లలో కానీ మీరేం చేస్తున్నారంటే పలాని ఉద్యోగం అంటే వామో మీకేంది అనుకుంటారు. కానీ ఎవరికి తెలుసు మేడిపండు లాగా ఉన్నది మా జీవితం. కాబట్టి ప్రభుత్వాలు, గవర్నమెంట్ అర్థం చేసుకొని ఏదైతే జీవో విడుదల చేసిందో 21 దాన్ని రద్దు చేసి మా సర్వీస్ని కౌంట్ చేసి రాటిఫికేషన్ సర్టిఫికెట్స్ యూనివర్సిటీ బయట ప్రైవేట్ కాలేజీకి ఇస్తే అదే యూనివర్సిటీని కాపాడి అదే 16 పీరియడ్లు చెప్తున్నాడు. ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్కు ఉన్నంత పీరియడ్స్ ఉన్నటువంటి మా మాత్రము పరిగణించబడవా? మా సర్వీస్ పరిగణించబడవా? ఇది ఎక్కడి అన్యాయం? కాబట్టి ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని ప్రభుత్వము మాకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. విశ్వవిద్యాలయాల్లో ఉండేటటువంటి రిజిస్టర్లు, వీసీలు కూడా స్పందించాలండి. వీళ్ళు అక్కడ సమస్య ఏంటిదో వాళ్ళకి చెప్తేనే కదా తెలిసేది. మేము ఇట్లా కూర్చొని స్ట్రైకులు చేస్తుంటే వీళ్ళకి కనిపిస్తుంది కదా, వీళ్ళు కూడా స్పందించాలి కదా. కాబట్టి వీళ్ళని కూడా స్పందించాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడం, ఒక మౌలికమైన ప్రశ్నలు ఏమనెత్తారు. యూనివర్సిటీ అధికారులు స్పందించడం లేదని. అంటే చాలా వరకు కూడా యూనివర్సిటీ ఉన్నత స్థాయి అధికారులే సీఎం గారికి లేకపోతే అక్కడ ఉన్నత స్థాయి విద్యా వర్గాలకు ఈ నివేదిక రూపంలో ఇవన్నీ ఇచ్చారు. దాన్ని బట్టే నోటిఫికేషన్లు వస్తున్నాయనేది ఒక ప్రచారం. అవునండి. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు డైరెక్ట్గా చూస్తారు, ఏదైనా కానీ వాళ్ళు డైరెక్ట్గా చూస్తారు. ఇక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకున్నాకే వీళ్ళు వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్కి. కానీ ఇక్కడ చూసేసి వాళ్ళు ఇక్కడ పని నడిపించుకొని ఇక్కడ వీళ్ళు పనికిరారు అని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్ తానా అంటే వీళ్ళు తందానా అనే వ్యవహారాలన్నీ మానుకోవాలని కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా కానీ కొంచెం మనుషులు మానవతా దృక్పథంతో ఆలోచించి వాళ్ళు న్యాయం చేయాలి పార్ట్ టైమర్లకి. ఎందుకంటే ఫుల్ వర్క్ లోడ్తో మేము పనిచేస్తున్నాము. రెగ్యులర్ ప్రొఫెసర్లు కూడా 16 పీరియడ్లే చెప్తారు, కాంట్రాక్చువల్ ఉన్న వాళ్ళు కూడా 16 పీరియడ్లే చెప్తారు. మేము కూడా 16 పీరియడ్లు చెప్తున్నాము. అది కూడా 15-20 ఏళ్ళ నుంచి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు మా దాంట్లో అందరూ కూడా. సో అందరినీ కూడా పరిగణలోకి తీసుకొని మేము కూడా టీచర్సే, క్వాలిఫైడ్, అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మాకు న్యాయం చేయాలి, తక్షణమే రెగ్యులరైజ్ చేయాలి, స్కేల్ ఇవ్వాలి, రెగ్యులరైజ్ చేయాలి అని కోరుకుంటున్నాం. సార్, సమ్మెలు జరుగుతున్నది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఒకవైపు మీరు చేస్తున్నారు, పార్ట్ టైం ఉద్యోగులు కూడా చేస్తారు. అంటే కాంట్రాక్టు, పార్ట్ టైం వేరువేరుగా చేస్తున్నారు. సమస్య రూపం మాత్రం ఒకటి. సరే, ఎవరి స్థాయి ఇలా ఉన్నా ఇటువంటి పరిస్థితులలో తదుపరి కార్యాచరణ ఎలా ఉండవు? మా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం సమస్యలను పరిష్కరించేంత వరకు కూడా మేము మొక్కవని దీక్షలాగా మా సమస్యలు సాధించే వరకు కూడా ఇక్కడ ఉండి కదలము. ప్రభుత్వాలు దిగి రావాలా, మా సమస్యలను పరిష్కరించాలని మేము కోరుతూ అవి సాధించే వరకు కూడా మేము వదిలిపెట్టాం. ఇది కంటిన్యూగా చేస్తూనే ఉంటాం అని మేము ఈ యొక్క మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.